జిల్లా తాళవాయి మండలం మేడారం రెవెన్యూ గెస్ట్ హౌస్లో మంత్రి సీతక్క విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో ఉండి 56,000 కోట్ల రూపాయల అప్పు చేసిందని, ఆ అప్పులు కట్టడానికి సరిపోతుంది, అయినా కూడా మేము అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. 2 లక్షల రుణమాఫీ చేశాము, 56,000 ఉద్యోగాలు ఇచ్చాము, ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. రుణమాఫీ కాని వారికి పూర్తిగా రుణమాఫీ చేస్తామని, పింఛన్లు కూడా పెంచుతామని, రైతు బంధు, రైతు బీమా అన్ని మా ప్రభుత్వం అమలు చేస్తుందని సీతక్క భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల నుండి మండల పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు హాజరయ్యారు. తాడవాయి ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి, పస్రా సిఐ రవీందర్ బందోబస్తు నిర్వహించారు. ఇవాళ అదే కుల సర్వే చేస్తున్నాం. మనం చేసే కుల సర్వే దేనికి? ఏ కులం ఎంత ఉంది, ఏ వర్గం ఎంత ఉంది, వాళ్ళకు అంత రిజర్వేషన్ కల్పించాలని దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు పోరాటం చేస్తారు. మరి దాన్ని చేస్తుంటే కూడా అడ్డుకుంటుంది. వాళ్ళు అప్పుడు ఒకటే రోజు, మనం ఇప్పుడు నెల రోజులు దాదాపు 10-15 రోజులు చేస్తాం. ఇంటింటికి పోయి మళ్ళీ అడుగుతున్నాం. వాళ్ళకు 72 ప్రశ్నలు వేస్తుంటే మనం ఇప్పుడు 50,000 ప్రశ్నలు. అది కూడా ఎందుకు మనం స్పష్టంగా చెప్తున్నాం. మేమెంతో మాకంతా, ఏ ఇంట్లో ఎంతమంది ఉంటారు, నా ఇంట్లో 5 ఉన్నారు, 25 కిలోల బియ్యం రావాలి అని అంటామా? అట్లా మరి జనాభా ఏంటిది, వాళ్ళ ఆర్థిక స్థితి ఏంటి, వాళ్ళు ఉన్నోళ్ళ, ఆ కులంలో లేనోళ్ళ అనే డాటా ఇస్తుంది. కాబట్టి అందరం కూడా ప్రజలకు మంచి చేయాలన్నటువంటి లక్ష్యంతో మంచి పని చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలని అందరికి పైన కానీ మనకు కానీ అందరికీ ఉంది. కొన్ని ఇప్పుడు మీరు తెలిసి 54,000 కోట్లు అప్పులే కట్టారు. వచ్చిన డబ్బంతా ఒకవేళ అప్పులు చేసినా అప్పులు కట్టడం, వాళ్ళు చేసిన అప్పులు కట్టడానికే సరిపోతుంది వాస్తవం. అయినా కూడా కొన్ని సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాటిని కూడా మనము రుణమాఫీ ఏది ఉందో అది అంతా కంప్లీట్ చేస్తారు. రైతు భరోసా విషయం కూడా అవి కూడా చేస్తారు. మనం ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానం, అది సోనియమ్మ గారు ఇచ్చినటువంటి వాగ్దానం, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన వాగ్దానం, అవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్లోకి వస్తాయి. వాళ్ళు మొదటిసారి గెలిచినాక వాళ్ళ ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ రెండోసారి ఎన్నికల ముందు రైతు బంధు వేసారు. ఎన్నికల లైన్లలో నిలబడ్డాక ఓట్లప్పుడు, రెండోసారి ఓట్లప్పుడు వేసారు. అంతకుముందు కూడా వాళ్ళు ఇల్లు ఇస్తానే ఇల్లు ఇయ్యలేదు. ఇల్లు ఎంతమందికి వచ్చి 10 ఏళ్ళలో ఇల్లు ఇచ్చింది ఎక్కడ ఉన్నది?